ఇదేమో మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ సత్యం, మనం ఎప్పుడు ఇంట్లో ఇది మాత్రమే చేసుకుంటాం. చద్దన్నాన్ని క్రమం తప్పకుండా తినే వాళ్ళలో విటమిన్ B12 సమృద్ధిగా ఉండడంతో అలసటకు గురవ్వరు. మన ఇమ్యూన్ సిస్టమ్ ని బలపరుచుకోవాలంటే అందుకు కావాల్సిన ఐరన్, జింక్ చాలా అవసరం. ఆ విటమిన్స్ పులియబెట్టిన చద్దన్నంలో పుష్కలంగా లభిస్తాయట. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన చద్దన్నంలో 21% ఐరన్ ఎక్కువ ఉంటుందని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. అంతేకాకుండా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషక పదార్థాలు పులియబెట్టిన చద్దన్నంలో లభిస్తాయి. పులియబెట్టిన చద్దన్నం రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా నుండి రక్షిస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఎండాకాలంలో చద్దన్నం తినడం ద్వారా వడదెబ్బ నుండి మనల్ని రక్షించుకో. పెద్దల మాట చద్దన్నం మూట. రాత్రి తోడుపెట్టినాను పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ తీసుకురండి. నేను పొలంలో కూర్చొని తింటా. నాకు చాలా ఇష్టం. బికాజ్ దట్ ఈస్ అవర్ లైఫ్. సర్ది పెరుగన్నం రక్షించుకోవచ్చు. డైజెషన్ ప్రాసెస్ లో విడుదలయ్యే హానికరమైన రసాయనాల్ని చద్ది హరిస్తుంది. అల్జీమర్స్, మతిమరుపు వంటి రోగాల నుంచి కూడా నిలువరుస్తుందని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. కడుపులో అల్సర్స్ ఉన్న వారికి చద్దన్నం దివ్యౌషధంలా పనిచేస్తుందట. రక్తహీనత లేకుండా దంతాలు, ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. ఉదయాన్నే చద్దన్నం తింటే ఆ రోజంతా మన శరీరం ఉత్సాహంగా ఉంటుంది. చాలా మంది ఒంట్లో వేడి సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు కూడా చద్దన్నం తినడం మంచి పరిష్కారం. చద్దన్నం తింటే ఒంట్లో వేడి తగ్గిపోయి శరీరం చల్లబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్. ఈ సమస్యలకు కూడా చద్దన్నం మంచి పరిష్కారం. ఉదయాన్నే చద్దన్నం తినడం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ను సైతం తగ్గిస్తుంది. ఉదయాన్నే చద్దన్నం తింటే టీ, కాఫీలు తాగడం తక్కువ అవుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. ఏమైనా దెబ్బలు తగిలితే త్వరగా మానడానికి కూడా చద్దన్నం బాగా పనిచేస్తుంది. చద్దన్నం తింటే గాయాలు త్వరగా మానుతాయంటారు. కాబట్టి చద్దన్నాన్ని పడేయకుండా ఉదయమే టిఫిన్గా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా రోజంతా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఈరోజు ఎందుకో చాలా బాగుంది, మా గుండె ఎందుకో జల్లు జల్లు మన్నది.